Subscribe to Color Frames. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అంటే మనందరికీ గుర్తుకు వచ్చే పేరు వీరేంద్ర సెహ్వాగ్. ఫస్ట్ బాల్ 4 కొట్టడం వీరు స్పెషాలిటీ. సెహ్వాగ్ క్రీజ్లో ఉంటే ఎంతటి బౌలర్ అయినా ఆశలు వదులుకోవాల్సిందే. 4లను నీళ్లు తాగినంత ఈజీగా బాదుతుంటాడు. సెహ్వాగ్ రిటైర్మెంట్ తర్వాత చాలా కాలం ఇండియాకు ఆ స్థాయి ఓపెనర్ దొరకలేదు. అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు రోహిత్ శర్మ. బౌలర్గా జట్టులోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు అదే బౌలర్లను ఊచకోతకొస్తున్నాడు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే రోహిత్ను అప్పటి కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని ఓపెనర్గా పంపాడు. ఆనాడు ధోని తీసుకున్న నిర్ణయం సరైందేనని నిరూపించాడు రోహిత్. సెహ్వాగ్ను మైమరిపించేలా సునాయాసంగా 4లు, 6లు బాదుతూ టీమిండియాకు దమ్మున్న ఓపెనర్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా 6లను ఇసిరి కొట్టడం రోహిత్కే చెల్లుతుంది. కాస్త బంతె బౌన్స్ అయిందంటే బంతెల్లి స్టాండ్స్లో కూర్చుంటుంది. 6ల కింగ్గా పేరొందిన కరీబియన్ విధ్వంసకారుడు క్రిస్ గేల్ సైతం ఆశ్చర్యపడేలా చేశాడు రోహిత్. 6ల రికార్డు కూడా వీళ్ళిద్దరి మధ్య దోబూచులాడుతోంది. రోహిత్ శర్మ మరోసారి చరిత్ర పుటల్లో తన పేరు నమోదు చేసుకున్నాడు. వన్డే ఫార్మెట్లో 300 6లు బాదిన భారత్ నుంచే తొలి ఓపెనర్గాను, ప్రపంచంలో రెండో ఓపెనర్గాను హిట్ మ్యాన్ నిలిచాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. ఓపెనర్గా రోహిత్ శర్మ 177 మ్యాచ్ల్లో 302 6లు బాదాడు. వన్డే చరిత్రలో 300 6ల మార్కును దాటిన ప్రపంచంలో రెండో ఓపెనర్గా నిలిచాడు. 280 మ్యాచ్ల్లో 328 6లు బాదిన యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ముందు వరుసలో ఉన్నాడు. ఈ జాబితాలో శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య 388 వన్డేల్లో 263 6లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఓపెనర్గా రోహిత్ శర్మ కెరీర్ అద్భుతంగా ఉంది. 177 మ్యాచ్ల్లో 29 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీల సాయంతో 8801 పరుగులు చేశాడు. కాగా వన్డే ఫార్మాట్లో అత్యధిక 6లు బాదిన రికార్డు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిది 398 వన్డేలో 351 6లు కొట్టాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ రెండో స్థానంలో ఉన్నాడు. కరీబియన్ వీరుడు 301 మ్యాచ్ల్లో 331 6లు కొట్టాడు. 264 మ్యాచ్ల్లో 330 6లు బాదిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. ఎంఎస్ ధోని 229, సచిన్ టెండూల్కర్ 195 6లు బాదారు. ఇక 3 ఫార్మాట్లను పరిశీలిస్తే అత్యధిక 6లు బాదిన బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. 482 మ్యాచ్ల్లో 619 6లు కొట్టాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.